ఒక వ్యక్తి కోసం ఇంకో వ్యక్తి దగ్గర పొగుడుతుంటే, ఒక వ్యక్తి దగ్గర మరొక వ్యక్తి కోసం మాట్లాడుకుంటా ఉంటే, ఇక్కడ ఈ సౌలు గారికి ఎక్కడో మండిపోతుంది. మీరు చూడండి, ఎవరి కోసమన్నా మాట్లాడుతున్నాం అనుకోండి, ఎవరి కోసమన్నా సంభాషిస్తున్నాం అనుకోండి ఉదాహరణకి, మరొకరు ఏం చేస్తారో విపరీతంగా మండిపోతా ఉంటది. అవునా? మీరు అబ్జర్వేషన్ చేయండి. దాన్ని ఏమన్నారంటే, సహోదరుని మీద పగ. ఎప్పుడు అతను ఔన్నత్యం కలిగి ఉన్నాడో, సుబుద్ధి కలిగి ఉన్నాడో, ప్రాణాలకు తెగించి ప్రాణాలకు తెగించి ఏం చేస్తున్నాడు? యుద్ధం చేస్తున్నాడు, విజయాలు చేకూరుస్తున్నాడు. నువ్వు వెళ్ళవలసిన యుద్ధాలకు అతనెళ్ళి యుద్ధం చేసుకొని వస్తున్నాడు. అవునా? అలా ఒక వ్యక్తి దగ్గర మరొక వ్యక్తిని పొగుడుతుంటే, ఒక వ్యక్తి దగ్గర మరొక వ్యక్తి కోసం మాట్లాడుతుంటే, తట్టుకోలేక